ఎలక్షన్స్ లో పోటీ చేసే గెలిచావా? ఓకే, లేదంటే షాకే. ఇంతకీ ఎవరు పోటీ చేశారు తెలుసుకోవాలి కదా. లెట్స్ వెల్కమ్ చమక్ చంద్ర ఎన్ఎస్టీ. దురదపాలెం సర్పంచి ఎలక్షన్లలో లింగయ్య మీద ప్రత్యర్థి రంగయ్య 40,449 ఓట్ల మెజార్టీతో గెలిచి రికార్డు నెలకొల్పాడు. లింగయ్యకు కేవలం 4 ఓట్లు మాత్రమే వచ్చాయి. లింగయ్య ఓట్లు అనౌన్స్ చేయాలన్నా నాకు సిగ్గుగా ఉంది. ఫు, నీ బతుకు సాడా. సర్పంచి ఎలక్షన్లా వార్డు మెంబరుగా పోటీ చేసిన అన్నా లింగన్న నేను వచ్చేసానన్నా, పదన్నా ఓట్లేసొద్దాం, ఓట్లేసొద్దాం పదన్నా. గుద్దుడే గుద్దుడు, గుద్దుడే గుద్దుడు, అంతే పదన్నా. ఇప్పుడొచ్చి గుద్దుతాడంట. ఇప్పటి వరకు ఆడికి పోయినావు బిడ్డ? నేనన్నా నేను రాత్రి నువ్వు బాటిల్ ఇచ్చావు కదా, అవి తీసుకొని ఊరు బయట కూర్చొని నా లింగని సర్పంచ్ ఏమైనా గెలిపించాలి అని ఆలోచిస్తూ తాగుతూ కూర్చున్నా. నా బిడ్డలారా, నాకు ఓట్లేంట్రా అని మీకు మందు వస్తే ఓట్లు అయిపోయి కౌంటింగ్ అయిన తర్వాత వస్తారు నా బిడ్డలారా. సర్పంచ్ పదవికే 10 లక్షలు ఖర్చు పెట్టినావు. నువ్వు ఓడిపోయినా నేను నమ్ముతానన్నా, నమ్మనా? అందుకే ఆ నా ఖర్చులను నా చేత పెట్టించి మీ ఓట్లను ఎగస్పాటికి వేసారు నా బిడ్డలారా. అవునరా, ఆ ఎల్లిగాడు మల్లిగాడు గిల్లిగాడు ఏడి? మనోళ్ళన్నా మనోళ్ళంతా సర్పంచ్ లింగనని ఏ విధంగా గెలిపించాలి అని ఊరు బయట చెట్ల మీద కూర్చొని స్కెచ్ మీద స్కెచ్ మీద స్కెచ్ గీస్తున్నారన్నా. మీరు ఫుల్ గా తాగి స్కెచ్ల మీద స్కెచ్లు గీయడం వల్ల నేను ఓడిపోయాను నా బిడ్డలారా. ఓ షిట్, అబ్బా పెద్ద బ్లెండర్ స్పీడ్ మిస్టేక్ జరిగిపోయిందా? ఈ తొక్కలో సర్పంచ్ గిర్పంచులు వద్దానా. నెక్స్ట్ ఇయర్ నువ్వు ఎమ్మెల్యేగా పోటీ చేయాల్సిందే, అసెంబ్లీకి వెళ్లాల్సిందే, బల్లాలు గుద్దాల్సిందే, మైకులు ఇరగాల్సిందే, వెంటనే మీరు రాజస్థాన్ రావాల్సిందే. మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ అంటాడంట నా బిడ్డ. అన్న నెక్స్ట్ ఇయర్ నువ్వు ఎమ్మెల్యే గెలిచేంత వరకు మేము ఆ చెట్ల కింద కూర్చుంటాం, ఆ చెట్ల కింద సమాధవుతాం. అప్పటి వరకు మాకేం కావాలన్నా అన్ని ఆ చెట్ల కింద పంపించాను. ఎమ్మెల్యే లింగ జిందాబాద్, ఎమ్మెల్యే లింగ జిందాబాద్, ఎమ్మెల్యే లింగ జిందాబాద్. నా కార్యకర్తలు ఏంటి బిడ్డ, ఒక్కొక్కరు ఒక రకంగా ఉన్నారు. నువ్వేంది బిడ్డ? అబ్బో నీ డ్యూటీ ఏం డౌట్ బిడ్డ? ఇప్పుడు నన్ను ఎవరు అటాక్ చేస్తారు బిడ్డ? ఇంత సిన్సియర్ గా డ్యూటీ చేస్తున్నావు నువ్వు. సర్పంచి, ఓ సర్పంచి, ఎక్కడున్నావు నా లింగ సర్పంచి? ఇక్కడున్నావు. నమస్తే సర్పంచి. రా బిడ్డ రా. నీకోసమే సర్పంచి ఊరు మొత్తం తిరిగేస్తానా. నువ్వు సమ్మక్క గద్దెల కాడ సమ్మగా కూర్చున్నావు సర్పంచి. ఎందుకు బిడ్డ చచ్చిపోయిన పాముని సర్పంచి అని చంపుతావు? అబ్బో ఏరా లింగా, నేను ఏమన్నారా? మనకు సర్పంచ్ గిరి ఎందుకురా అన్న. మన కులపోలందరూ నా బిడ్డలే అనుకున్న బిడ్డ. ఎట్లా అనుకుంటావురా లింగా? నువ్వు ఎట్లా అనుకుంటావురా? కులాన్ని నమ్మినోడు ఎవరు బాగుపడ్డారా? అవురా, కావాడెవర్రా? నేను సర్పంచ్ గా గెలిస్తే నన్ను ఎవరైనా అటాక్ చేస్తారని ముందే గన్మెన్ పెట్టుకున్నాను బిడ్డ. అంటే నువ్వు ఓడిపోయిన తర్వాత నేను అటాక్ చేస్తానని తెలియదారా? అవ్వో, ఆలు లేదు సూలు లేదు, కొడుకు పేరు సర్పంచ్ లింగం అన్నాడట. అవురా, నువ్వు ఒక సర్పంచ్, ఒక అటాక్ చేస్తా. నువ్వు అటాక్ చేస్తా నా పాలజ్ఞాను. అరే ఇక్కడ కనపడ్డావు తుకుడాలు చేసి బర్రెల తౌడుగెత్తా బిడ్డ. ఇది నీ గన్వెనిగిరి. అవురా లింగా, నువ్వు చెప్పు, నీ గుర్తేంద్రా? గాలి. గాలి బిడ్డ. గాలిని ఎవరైనా గుర్తుగా పెట్టుకుంటా? కంటికి కనపడదాన్ని గుర్తుగా పెట్టుకుంటాడు ఎవరన్నా? అవురా, కనపడని గాలిని గుర్తుగా పెట్టుకుంటారా? అవును బిడ్డ లచ్చి, మన ఇంట్లో 5 ఓట్లు కదా బిడ్డ,
4 ఓట్లు వచ్చాయంటే ఇంకో ఓటు ఎవరే లేదు బిడ్డ. నేను వేయలేదురా. నువ్వు నాకు ఓటు వేయకూడదు మెంట్లొచ్చి. ఎట్లెత్తరా? ఓటేద్దామని లోపడిపోయినా లిస్ట్ లో నీ పేరున్నది కానీ పక్కన గుర్తులేదు. ఎట్లేయాలరా? బిడ్డ గాలి కనబడదు కదా బిడ్డ, ఆ ఖాళీ ప్లేస్ ఉంది చూడు, అది నా గుర్తే బిడ్డ. ఖాళీగా ఉన్న ప్లేస్ లో గాలి గుర్తని నాకెట్లా అర్థమవుతుందిరా? ఇక్కడ దాకా వచ్చిన దానికి ఖాళీగా ఎట్లా పోవాలని నా ఓటును పక్కన గుర్తు మీద గుర్తు వచ్చిన. ఎంత పని చేసినావు బిడ్డ, నెక్స్ట్ టైం అలా చేయకు బిడ్డ, మన గుర్తు ఏదో చూసుకొని గుడ్డు. అబ్బో 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 అంటే నెక్స్ట్ టైం మళ్ళీ ఒకసారి సర్పంచ్ కి నిలబడతావురా నువ్వు? ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలి కదా బిడ్డ. అవురా లింగా, నేను ఇక్కడ కాదు చెట్ల కింద నీ తొత్తుగాలు ఉన్నారు కదా అక్కడేసి తొక్కి బర్లకు దానికి రా బిడ్డ. రా వద్దు బిడ్డ, రా. వద్దు బిడ్డ, నువ్వు రావురా నిన్న. బిడ్డ వద్దు బిడ్డ, వదిలే బిడ్డ, వదిలే బిడ్డ. Vote for గాలి. Judges. పాపం ఆయన ఏదో గుర్తు అనుకొని గాలి పెట్టి గాలిలో ఓట్లన్నీ కలిసిపోయాయి. అండ్ ఈరోజు అందరూ బాగా చేశారు. లేడీ గెటప్ లో ఎరగదీశారు అండ్ తాగుబోతు క్యారెక్టర్ సూపర్ గా చేశారు, చక్కగా ఉంది. నీ ఏదో ఉంటది చంద్రా, దీంట్లో ఏం పెట్టావు? బిడ్డ బిడ్డ బాగుంది. అది స్టార్టింగ్ నుంచి ఎంటర్టైన్మెంట్ గా సాగింది. అండ్ నువ్వు చాలా బాగా చేసావా చీర కట్టుకుని. జనం అలాగే ఉంటారు. గాలి గుర్తు అనగానే ఇంకా అసలు ఎవరికే ఇస్తారు కాన్సెప్ట్. గాలి గాలి గుర్తు అనేది ఎలా ఉంటుంది? అదొకటి మందిస్తే తాగేసి పడుకునేసి ఎలక్షన్ అయ్యాక లేసి వచ్చి చేసేద్దాం, మనం ఓటు వేసేద్దాం, గెలిపించేద్దాం. అప్పటికి ఎలక్షన్ అయిపోయి మీరు చెప్పినట్టు కౌంటింగ్ కూడా అయిపోయింది. మొన్న ఎక్కడో చెప్తున్నాను, జనం డబ్బులు ఇవ్వకపోతే ఓట్లు వేసే రోజులు పోయినాయి. డబ్బులు ఇస్తేనే ఓట్లు వేస్తున్నారు. ఈ ఇంటర్న్ చాలా హార్ష్ గా ఉంటుంది కానీ ఇట్స్ ఎ ఫ్యాక్ట్. అలా ఉంటుంది మన పరిస్థితి. బట్ ఉన్న ప్రజెంట్ ఈ ఎలక్టోరియల్ సిస్టమ్ ని బాగా నీట్ గా చెప్పావు, బాగా ఎంటర్టైన్మెంట్ చెప్పావు. బాగుంది, కొత్తగా ఉంది కాన్సెప్ట్. ఒక కొత్త కంపెనీ ఎస్టాబ్లిష్ అయిందండి. ఆ కంపెనీ గోడకి ఒక బోర్డు రాసింది, ఇచ్చట మగవాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వబడను, పెళ్లైన వాళ్ళకి మాత్రమే ఉద్యోగాలు ఇవ్వబడును ఉంది. అది ఓపెన్ చేశారు. సరే మొత్తం అందరు మగవాళ్ళందరూ కంపెనీలో జాయిన్ అయిపోయారు. ఈ విషయం మహిళా సంఘాలకు తెలిసింది, మీకు తెలుసు బాగా. అయితే మహిళా సంఘాల వాళ్ళు ఏం చేశారంటే అందరూ కలిసి గ్యాంగ్ కలిసి ఆవిడ కంపెనీ మీదకి వెళ్ళారు. కంపెనీ డౌన్ అని ఆవిడ బయటకు వచ్చింది. కంపెనీ ఓనర్ మహిళ ఆవిడ వచ్చింది, ఏంటమ్మా ప్రాబ్లం ఏంటి అని. మీరు ఒక మహిళ అయ్యుండి కేవలం మగవాళ్ళకి మాత్రమే ఉద్యోగం ఇవ్వడం అర్థం ఏమిటి? ఏంటి మీ అర్థం ఏంటి అని అంటే, నేనంత విపక్షని కాదమ్మా, నేనేం చెప్పాను, మగవాళ్ళకు ఉద్యోగాలు దొరకబడి, పెళ్ళైన వాళ్ళకు మాత్రమే ఉద్యోగాలు దొరకబడి. అంటే నా కంపెనీలో పనిచేసే వాళ్ళకి ఎటువంటి తలకైన ఉండకూడదు. నేనేం చెప్పినా తక్కువ మనకుని ఉండాలి. 2, ఓవర్ టైం అయిపోయినా ఇంటికి వెళ్ళాలి అనిపించకూడదు. అలాంటి వాళ్ళకే నేను జాబులు ఇస్తున్నాను. అందుకే పెళ్ళైన వాళ్ళకి మాత్రమే అని చెప్పాను. గుర్తు చేసుకోండి. మహిళా సంఘం జిందాబాద్. తీయగా చల్లగా My God, I'm seriously spellbound. ఆర్డర్ Abracadabra. Gili 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 gili. Yeah. I love you. I love you. I love you.